మీరు అందరూ త్వరలోనే కలుసుకోబోతున్నారు అని కరుణ చెప్పటంతో భాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత మనోహరి, చెంబా ఇద్దరు పిల్లల గది దగ్గరికి వస్తారు. చెంబా వెళ్ళు, ఈ మంత్రదండంతో వాళ్ళలో ఎవరిలో దైవశక్తి ఉందో కనిపెట్టు అని మనోహరి చెప్పటంతో అలాగేనంటూ ఆ నాగ మంత్రదండాన్ని చెంబా చేతిలో పట్టుకొని లోపలికి వస్తుంది. ఏంటి పిల్లలు స్కూల్‌కి రెడీ అవుతున్నారా అని చెంబా అంటే, లేదు సర్కస్ చేస్తున్నాం అని అంజు అంటుంది. నువ్వు భలే మాట్లాడుతావు అంజు పాప అని చెంబా చెప్తుంది. అన్నట్లు ఏంటి నీ చేతిలో చాలా వెరైటీగా ఉందే అని ఆ నాగ మంత్రదండాన్ని అంజు అడుగుతూ ఉంటే, అవును ఇది నాదే పట్టుకొని చూడు అని చెంబా ఇస్తుంది. ఇక అంజు పట్టుకోవటంతో అక్కడి నుంచి ఎలాంటి కిరణాలు కూడా రాకపోవటంతో ఈ పిల్లలో దైవశక్తి లేదు అని చెంబా మనోహరికి సైగ చేస్తూ ఉంటుంది. ఇది నాదే అంజు పాప. కూర్చున్నప్పుడు లేవటానికి సపోర్టుగా ఉంటుందని తెచ్చుకున్నాను అని చెంబా చెప్తుంది. ఓహ్! అవునా! సపోర్టుగా ఉంటుందని తెచ్చుకున్నావా? ఏది ఒకసారి నేను కూడా చూస్తాను అని ఆనంద్ చూస్తూ ఉంటాడు. ఆనంద్‌లో కూడా ఎలాంటి దైవశక్తి లేదని చెంబా కన్ఫర్మ్ చేసేస్తుంది. అదేంటి ఇది మరీ చిన్న కర్రలా ఉందే! కొంచెం పెద్దది తెచ్చుకొని ఉండాల్సింది. పాతకాలపు మనుషులు వాడే కర్రలా కనిపిస్తోంది అని ఆకాష్ అంటాడు. ఏది ఒకసారి ఎలా ఇవ్వు అని ఆకాష్ కూడా చూస్తూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురిలో దైవశక్తి లేకపోతే ఇక మిగిలింది అమ్మునే. అమ్ములోనే దైవశక్తి ఉందా? అందుకేనా దానిని పడైపోయి మొన్న నేనే చావు వరకు వెళ్ళి వెనక్కి వచ్చాను అని మనోహరి అనుకుంటూ, ఇక మిగిలింది అమ్మునే కదా! అమ్ముకి ఇచ్చి చూడు అని మనోహరి సైగ చేస్తూ ఉంటుంది. ఇక చెంబ మెల్లగా అమ్ము దగ్గరికి వెళ్ళి, "అమ్ము ఒకసారి ఇది చూడు" అని చెప్తూ పిలుస్తూ ఉంటే, అమ్ము మాత్రం ఆనంద్‌తో బుక్స్ గురించి, కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. "సరే నువ్వే తాకించు" అని మనోహరి సైగ చేస్తూ ఉంటుంది. చెంబ అప్పుడే తాకించబోతూ ఉంటే, అమ్ము మళ్ళీ ఆనంద్‌తో మాట్లాడడంతో తాకించలేకపోతూ ఉంటుంది. మూడోసారి తాకించబోతూ ఉంటే మనోహర్‌కి ఫోన్ రింగ్ అవుతుంది. మనోహరి ఆంటీకి ఫోన్ రింగ్ అవుతున్నట్లు ఉందే అని అమ్ము అంటుంది. "ఆ! మీరు రెడీ అయ్యారో లేదో నన్ను చూసేసి రమ్మని చెప్పింది. తను కూడా పైకి వచ్చినట్లు ఉంది" అని చెంబ తాకించకుండా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే మేము 5 మినిట్స్‌లో కిందికి వస్తామని చెప్పు అని పిల్లలు చెప్తారు. ఇక మనోహరికి అమర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉండటంతో పక్కకు వచ్చేస్తుంది. ఏంటి మనోహరి, సరిగ్గా అమ్ముకి తాకించే సమయానికి నీకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు నేను తాకించలేకపోయాను అని చంబా చెప్తుంది. అమర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఎందుకో ఏంటో ఉండు నేను మాట్లాడాలని మనోహరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటమర్ అని మనోహరి అంటే, నిన్న నువ్వు అడిగిన డౌట్‌కి ఈరోజు నేను క్లారిఫై చేయబోతున్నాను అని అమర్ అంటాడు. దేని గురించని మనోహరి అంటే, తినబోతూ రుచి తెలుసుకోవటం ఎందుకు? ఇంకాసేపట్లో నీకే తెలుస్తుంది. నేను వస్తున్నానులే అంటూ అమర్ ఫోన్ పెట్టేస్తాడు. ఆరు పాపని తీసుకొని అలా రోడ్డుపై నడుస్తూ ఇంటికి వస్తూ ఉంటాడు. అసలు నిన్న నువ్వు అమరేంద్రని ఏం డౌట్ అడిగావు మనోహరి అని చెంబ అంటే, అదే నాకు అర్థం కావటం లేదు అని మనోహరి అంటుంది. రాథోడ్ ఒకతన్ని ఇంటికి తీసుకువస్తాడు. ఇక అతని చేతిలో మాయా దర్పణం లాంటి బాక్సు ఉంటుంది. రాథోడ్ ఎవరితను అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే, మీకు సర్ప్రైజ్ ఇవ్వటం కోసం ఇతను వచ్చాడు మేడం అని రాథోడ్ అంటే, నాకు సర్ప్రైజా? ఏం సర్ప్రైజ్ అని మనోహరి అంటుంది. ఇంకాసేపట్లో సార్ ఎలాగూ వస్తారు కదా! అప్పుడు మీకే తెలుస్తుంది లేండి అని రాథోడ్ చెప్తుంటే, అప్పుడే అమర్ ఆరు పాపని తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. ఏంటి చెంబా సరాసరి ఈ పిల్లని ఇంటికి తీసుకువస్తున్నాడు అని మనోహరి అంటే, కూతుర్ని తీసుకొస్తే తప్పేముంది మనోహరి అని చెంబా అంటుంది. నోరు మూస్తావా అని మనోహరి మండిపడుతూ ఉంటుంది. ఏంటమర్ ఇతను ఎందుకు వచ్చాడు? నాకేదో సర్ప్రైజ్ అని రాథోడ్ చెప్తున్నాడు ఏంటి అని మనోహరి అంటే, నీకు నువ్వు అడిగిన డౌట్‌కి నేను క్లారిఫై చేస్తానని ఇందాకే ఫోన్‌లో చెప్పాను కదా మనోహరి. లోపలికి పదండి అని అమర్ అంటాడు. హాయ్ మనోహరి ఆంటీ అని గ్యాప్ ఇచ్చి ఆరుపాప హాయ్ చెప్తూ ఉంటుంది. పిల్లలు రండి అని అమర్ పిలవటంతో హాయ్ బుజ్జమ్మ అంటూ పిల్లలందరూ వస్తారు. చూడండి, మామూలుగా పక్షులు, జంతువులు మనుషులపై ఇంటెన్షనల్‌గా దాడి చేస్తూ ఉంటాయి. అమ్మో! 5 ఇయర్స్ బ్యాక్ నీ పైన కుక్క, గరుడ దాడి చేశాయి కదా అని అమర్ చెప్తుంటే, నిన్న రాబందు కూడా బుజ్జమ్మపై దాడి చేసింది కదా డాడ్ అని పిల్లలు అంటారు. అవును, ఇప్పుడు అది ఎలా జరుగుతుంది అని నేను మీకు చూపించబోతున్నాను. భయపడకండి, కేర్‌ఫుల్‌గా చూడండి అని అమర్ చెప్తాడు. స్టార్ట్ చేయండని వచ్చినతనికి చెప్తాడు. ఇక వచ్చినతను ఏవో మంత్రాలు చదివి వెళ్ళు అనగానే అందులో నుంచి రంగుల రామచిలక గాల్లో ఎగురుతూ ఇండ్లంతా తిరుగుతూ ఉంటుంది. హే రామచిలుక అంటూ అంజు, ఆరు పాప అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఏవండీ నా కోసమే తెచ్చారు కదా అని ఆరు పాప అంటే, లేదు బుజ్జమ్మ మా డాడ్ నా కోసం తెచ్చి ఉంటాడు అని అంజు అంటుంది.
ఈ పేరెంట్ ఏంటి అమర్, ఇలాంటివన్నీ నీకు నచ్చవు కదా! ఇష్టముండదు కదా! అని మనోహరి అంటే, నేను పెంచుకోవటానికి తీసుకురాలేదు మనోహరి. ఇలాంటి అటాక్స్ ఎలా జరుగుతాయో పిల్లలకి అర్థమయ్యేలా చెప్పటం కోసం తీసుకొచ్చాను అని అమర్ అంటాడు. ఆ చిలుక కాసేపు ఇల్లంతా తిరిగి మళ్ళీ వచ్చి ఆ బాక్సుపై నిలబడి ఉంటుంది. మొదలు పెట్టండని అమర్ అంటాడు. అతనేదో మంత్రం వేయటంతో ఉన్నట్లుండి ఆ రామచిలుక కాస్త చెంబాపై దాడి చేస్తూ ఉంటుంది. చెంబ పరుగులు పెట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయ్యో యాదమ్మ యాదమ్మ అంటూ పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటే, యాదమ్మ యాదమ్మ అని మనోహరి కంగారు పడిపోతూ, ఏంటమర్ యాదమ్మపై ఎలా దాడి చేస్తోందో చూడు అని మనోహరి అంటుంది. సార్, నా తప్పేమీ లేదు సార్. ఈ చిల్లకేంటి సార్ నాపైన ఇలా దాడి చేస్తోంది అని చంబ విలవిల్లాడిపోతూ ఉంటుంది. ఇక కానివ్వండి అని అమర్ అనడంతో అతను మళ్ళీ మంత్రం వేసినట్లు చెయ్యి ఇలా అనగానే ఆ పక్షి కాస్త పెట్టెలోకి వచ్చేస్తుంది. వెంటనే అతను మూత పెట్టేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? పక్షులు మామూలుగా వాటి మూడుని బట్టి దాడి చేస్తూ ఉంటాయి. కానీ నిన్న రాథోడ్ ఏమన్నాడు? వాంటెడ్‌గా కూడా దాడి చేస్తూ ఉంటాయని చెప్పాడు. దీన్ని బట్టి రాథోడ్ చెప్పింది నిజమేననిపిస్తోంది. యాదమ్మ నీకేమీ కాలేదు కదా! ఇది కేవలం ఎక్స్‌పెరిమెంట్ మాత్రమే. మనుషుల్ని హిప్నటైజ్ చేసినట్లే జంతువుల్ని, పక్షుల్ని కూడా హిప్నటైజ్ చేసి దాడి చేసేలా చేయొచ్చు. అది సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్ అయింది. సో, అప్పుడు అమ్ము మీద, ఇప్పుడు బుజ్జమ్మ మీద ఎవరో వాంటెడ్‌గా కావాలనే దాడి చేయించారు అని అమర్ చెప్తుంటే, మనోహరి, చెంబ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. వాళ్ళెవరో కానీ వాళ్ళని చంపేయాలి సార్. వాళ్ళెవరో మనకు తెలిసిన వాళ్ళు, మనకి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. వాటి చేతనే దాడి చేయించి వాళ్ళని చంపేయాలి సార్, చంపేయాలి అని రాథోడ్ మనోహరి వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు. వాళ్ళ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు రాథోడ్. ఏం చేయాలో నాకు చాలా బాగా తెలుసు. పిల్లలు, మీరు బుజ్జమ్మని తీసుకొని పైకి వెళ్ళండని అమర్ చెప్తాడు. పిల్లలు వెళ్ళగానే, "నువ్వు చెప్పింది నిజమే రాథోడ్. మనకు వాళ్ళు దగ్గరలోనే ఉంటూ ఇలా మనపై దాడి చేస్తున్నారు" అని అమర్ అంటే, "అవును సార్. పైకి అమాయకంగా కనిపిస్తూ లోలోపల పెద్ద పెద్ద కుట్రలు, వినాశకాలు చేస్తూ ఉంటారు" అని మళ్ళీ రాథోడ్ మనోహరి వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు. ఇవన్నీ ఘోర చేస్తున్నాడు అనిపిస్తోంది. అలా మంత్రతంత్ర విద్యలు తెలిసిన వాళ్ళకి కూడా ఈ హిప్నటైజ్ గురించి తెలిసి ఉంటుంది రాథోడ్. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆయన్ని డ్రాప్ చేసిరా అని అమర్ చెప్తాడు. ఇక అందరూ వెళ్ళిపోగానే మనోహరి, అమరేంద్రకి ఘోర మీద డౌటొచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మనం దొరికిపోయి ఉండేవాళ్ళం. ధృతిలో మనం తప్పించుకున్నాం మనోహరి. కాబట్టి ఇలాంటివన్నీ మనం పక్కన పెట్టేద్దాము. నువ్వు అమరేంద్రతో నీ మెడలో తాళి కట్టించుకోవటం గురించి ఆలోచించు. ఎలా కట్టించుకోవాలో దాని గురించి ప్లాన్ చెయ్యి. ఇంకా ఇలాంటివేవీ ప్లాన్ చేయటం వద్దు. ఆపేసేయ్ మనోహరి అని చెంబా చెప్తుంది. అప్పుడే ఆరు పాప మెట్లు దిగి కిందికి వస్తూ ఉండటంతో, ఇప్పుడు పైకి వెళ్ళిన ఈ పిల్ల అప్పుడే ఎందుకిలా కిందికి వస్తోంది అని చెంబ కంగారు పడుతూ ఉంటే, అది కూడా నన్నే చూస్తూ వస్తోంది చెంబ, నాకు అస్సలు అర్థం కావటం లేదు అని మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆరు పాప మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి వైపు చాలా సీరియస్‌గా చూస్తూ తదేకంగా చూస్తూ ఉంటుంది.